హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉద్యోగ్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే పాయింట్ ఏంటంటే ఏపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ సెప్టెంబర్ 15th అనేసి అన్నారు కదా. ఇప్పటి నుంచి చూసుకుంటే మనకి 6 months ఉంది. ఈ 6 monthsలో మనం సిలబస్ ఎలా కంప్లీట్ చేయాలనేది డిస్కస్ చేయబోతాం. 6 months. సో 6 monthsలో మనకు గ్రూప్ 2లో ఎక్కువగా ఉండేది ఏంటి? జిఎస్. మెంటల్ ఎబిలిటీ తక్కువ. సో జిఎస్ని మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. సో నువ్వు జిఎస్ ఎక్కువ ఫోకస్ చేయాలి కాబట్టి ఫస్ట్ మనం డైలీ షెడ్యూల్ని సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. డైలీ షెడ్యూల్లో నువ్వు మినిమం 8 hours అనేది ఖచ్చితంగా చదవాలి. నువ్వు 8 hours ఖచ్చితంగా నువ్వు స్టడీ అనుకుంటా. దాని తర్వాత నీ ఓపిక 10 గంటల, 12 గంటల, 16 గంటల, అది నీ ఓపిక. నీకు ఓపుకుంటే ఎన్ని గంటలైనా చదువుకోవచ్చు. మినిమం 8 hours ఉంటుంది. ఈ 8 hours వచ్చేసరికి జిఎస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనం జిఎస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అంటే ఏంటి? 8 hours 6 hours జిఎస్ఏ ఉండాలి. ఫస్ట్ రోజు హిస్టరీ చదువుతారు ప్లస్ పాలిటీ. ఇది 3 hours, ఇది 3 hours. నెక్స్ట్ ఇంకా 2 hours ఉంటుంది కదా. ఈ 2 hoursలో 1 hour వచ్చేసి సిఏ, కరెంట్ అఫైర్స్. అంటే ఏంటి? మనకి డైలీ కరెంట్ అఫైర్స్ యూట్యూబ్లో ఉంటాయి, అవి చూసి చదువుకోవచ్చు. నెక్స్ట్ పేపర్ చాలా ఇంపార్టెంట్. పేపర్ మనకి హిందూ పేపర్ కానీ, లేకపోతే ఈనాడు పేపర్ కానీ, ఏదో ఒకటి మీకు ఏది ఇంగ్లీష్ నాకు చదవడం అంత అర్థం చేసుకోవడం కాదంటే ఈనాడు చదవండి. లేదు ఇంగ్లీష్ నేను చదవగలనంటే ఇంగ్లీష్ చదువుకోండి. ఇంకో 1 hour వచ్చేసి మెంటల్ ఎబిలిటీ అంటే ఏంటి? రీజనింగ్ ప్లస్ అర్థమెటిక్. సో ఈ రెండు అనేవి చాలా ఇంపార్టెంట్ స్కోరింగ్ ఏరియాస్ ప్రిలిమ్స్లో చూసుకుంటే. ఈ రెండింటిని నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఈ రెండు చదువుకోండి. నెక్స్ట్ ఇలా డే వైజ్ మనం ప్లాన్ చేసుకున్నాం కదా, అదే డే వైజ్ని ఇది మనం మంత్లీ వైజ్గా ప్లాన్ చేసుకున్నాం. మంత్లీగా అంటే ఎలా అంటే ఇప్పుడు ఏప్రిల్ టు సెప్టెంబర్ మనకి 6 months కదా. 6 months అయితే మనం ఏప్రిల్ మేలో మనం కంప్లీట్ చేయాల్సింది ఏంటి? మన టాస్క్ వచ్చేసి హిస్టరీ ప్లస్ పాలిటీ. ఈ రెండు ఏప్రిల్ మేలో కంప్లీట్ అయిపోవాలి. మెయిన్స్ కాబట్టి ఇది ప్రిలిమ్స్లో, ఇది మెయిన్స్ కాబట్టి కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేసుకుంటే దీంతోపాటు సిఏ ప్లస్ మెంటల్ ఎబిలిటీ డైలీ ఉండాలి. ఇది రోజుకి 2 hours, ఇది మెయిన్లీ 6 hours ఇది కంప్లీట్ చేసుకోవాలి. సో ఏప్రిల్ మేలో వచ్చేసరికి హిస్టరీ అండ్ పాలిటీ కంప్లీట్ చేసుకుంటారు. నెక్స్ట్ జూలైలో ఏం కంప్లీట్ చేసుకుంటారు? జియోగ్రఫీ ప్లస్ ఎకానమీ ప్లస్ జియోగ్రఫీని మనము కంప్లీట్ చేసుకోవాలి. దాంతోపాటు సిఏ ప్లస్ మెంటల్ ఎబిలిటీ ఇది కంప్లీట్ చేసుకోవాలి. జూలై తర్వాత ఆగస్ట్, సెప్టెంబర్ ఈ రెండు నెలల్లో మనం ఏది కంప్లీట్ చేసుకోవాలి? ఇక్కడికి వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెంట్ ప్లస్ ఏపీ హిస్టరీ. ఈ రెండు కంప్లీట్ చేసుకోండి. అండ్ ఇది మెయిన్స్ సబ్జెక్టులు కదా. సో ఇవి కంప్లీట్ చేసుకుంటే మెయిన్స్ దగ్గరలో ఉంటుంది కాబట్టి మీకు బాగుంటుంది. సో ఇక్కడ మెయిన్స్ ఇవి చూసుకుంటే పాలిటీ మెయిన్స్, ఎకానమీ మెయిన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ మెయిన్స్, ఏపీ హిస్టరీ మెయిన్స్. ఇక్కడ నుంచి నీకు ఏపీ ఈ 4 చూసుకుంటే మెయిన్స్ కంప్లీట్ చేసుకుంటున్నారు. ఏంటి? పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ హిస్టరీ. మెయిన్స్ రివిజన్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ హిస్టరీ, జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ. నీకు ఇవి ప్రిలిమ్స్ కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. సిలబస్ ఎప్పటికి వచ్చేసరికి 6 months అంటే ఎప్పటికి? సెప్టెంబర్కి వచ్చేసరికి ఇంకో సబ్జెక్ట్ మనకు ఉండిపోయింది, అదే ఇండియన్ సొసైటీ ఉంది కదా. సో సొసైటీని మనం ఎప్పుడు ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే నోటిఫికేషన్ వచ్చాక మనం స్టార్ట్ చేసినా తప్పులేదు. ఎందుకంటే ఇక్కడ మీరు పాలిటీని మీరు కంప్లీట్ చేసుకున్నారు. సొసైటీలో 50% మీకు పాలిటీయే ఉంటుంది. లాస్ట్ టైం మీరు బిట్లు చూసుకున్నా, ప్రిలిమ్స్లో బిట్స్ చూసుకున్నా ఎక్కువ పాలిటీ నుంచే వచ్చాయి. సో
సో సొసైటీని మీరు ఆ విధంగా ప్రిలిమ్స్లో చదువుకోవచ్చు. 50% అయిపోద్ది మీకు. అప్పుడు ఈ పాలిటీ రివిజన్ కూడా అయిపోద్ది. నెక్స్ట్ 50% మీరు సొసైటీ గురించి కూడా చదువుకోవచ్చు. ఓకే, ఇక్కడికి ఇది అయిపోయింది. ఎక్కడి వరకు? నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఇది ఇలా కంప్లీట్ అయిపోయింది. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి? సో ఈలోపే నోటిఫికేషన్ వచ్చినలోపు సిలబస్ కంప్లీట్ చేసి ఒక 2 రివిజన్స్ అయిపోతే చాలా బెటర్. చాలా అంటే చాలా బెటర్. అంటే డే వైజ్ అప్పటికప్పుడు రివిజన్ చేసుకున్నా ఇంకా మంచిది. అంటే ఈరోజు మీరు చదివారు, ఆ రోజు నైట్ కానీ లేకపోతే ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకున్నా నో ప్రాబ్లం. నెక్స్ట్ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేయడం నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత దాని గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం, అది మ్యాటర్ కాదు. సో 2 రివిజన్స్ అయిపోయిన తర్వాత వదిలేసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటంటే రివిజన్ చేయాలి, వైక్యూస్ అనాలిసిస్ చేయాలి, ప్లస్ మాక్ టెస్టులు రాయాలి. ఈ 3లో ఏది మిస్ అయినా నీకు జాబ్ మిస్ అయిపోతుంది. ఈ 3 ఖచ్చితంగా నువ్వు చేయాల్సి ఉంటుంది. ఎన్ని రివిజన్లు చేస్తావో అంత. రివిజన్ చేయకపోతే నువ్వు ఆత్మహత్య చేసుకున్నంత మహాపాపం. రివిజన్లు చేయాలి, ఖచ్చితంగా రివిజన్ చేయాలి. టీవైక్యూస్ అనాలిసిస్ చేయలేకపోయావా, నువ్వు చదివిందంతా వేస్ట్ అయిపోద్ది. టైం వేస్ట్ అయిపోద్ది. నీకు ఏం చదవాలో తెలియాలి. నువ్వు ఆ టాపిక్ చదివేస్తావు, మొత్తం చదివేస్తావు, లేదా సబ్జెక్ట్ మొత్తం చదివేస్తావు, టైం వేస్ట్. టీవైక్యూస్ అనాలిసిస్ చేయి. ఎక్కడి నుంచి ఇస్తున్నాడు బిట్లు, ఏ టాపిక్ నుంచి ఇస్తున్నాడు, ఏ డెప్త్ ఇస్తున్నాడు, వాడికి ఏం కావాలి, ఎగ్జామినర్కి ఏం కావాలనేది నీకు తెలుస్తుంది. మాక్ టెస్ట్ నువ్వు ఎక్కడ ఉన్నావు, నీ స్ట్రెంగ్త్ ఎంత, నీ వీక్నెస్ ఏంటి, నువ్వు దేంట్లో ఏ సబ్జెక్ట్లో తక్కువ మార్క్స్ వస్తున్నాయి, ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నావు, ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నావు తెలుస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మాక్ టెస్టులు కూడా రాసుకోండి. మాక్ టెస్టులు రాయండి, పీవైక్యూస్ అనాలిసిస్ చేయండి, రివిజన్స్ చేయండి. ఇవన్నీ చేశాక మీలో ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ ఏం చేస్తుంది? ఎగ్జామినర్కి సవాల్ వేసుతుంది. నువ్వు ఏ బిట్ ఇస్తావు, రా నేను రెడీగా ఉన్నా. ఏ మూల నుంచి ఇస్తావు, ఏ సముద్రం నుంచి తెచ్చేస్తావు, జిఎస్ సముద్రంలో ఏ మూల నుండి తెచ్చేస్తావు, నేను రెడీగా ఉన్నాను. నువ్వు ఎగ్జామినర్కి సవాల్ ఇవ్వచ్చు. సో ఈ విధంగా నువ్వు చదువుకుంటే నీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. నీకు నువ్వు కాన్ఫిడెంట్గా ఉంటే ఏ ఎగ్జామ్ అయినా సింపుల్గా ఉంటుంది. సో ఈ విధంగా చేసుకుంటే మీకు జాబ్ రావడం కాదు, మంచి ర్యాంక్ వస్తుంది గ్రూప్ 2లో. కాకపోతే కన్సిస్టెన్సీ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. కన్సిస్టెన్సీ ప్లస్ డిసిప్లిన్ ఉండాలి, మోటివేషన్ ఉండాలి. ఈ 3 ఉంటే నిన్ను ఎప్పుడు ఆపలేడు. అన్స్టాపబుల్ అయిపోతావు నువ్వు బాలకృష్ణ గారు. సో నా మాటని ఈ విధంగా చదువుకోండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఇంకా అడగండి. నేను ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరి సబ్జెక్టులో ఏం చదవాలి, ఏం చదవకూడదు అని మీకు ఒక్కొక్క వీడియో చేయాలనుకుంటున్నాను. మీకు ఓకే అంటే చేస్తాను. మెయిన్ నీకు ఏం చదవాలి, ఏం చదవకూడదు అని తెలిస్తేనే నువ్వు రాయగలవు. లేకపోతే ఇంకా చదివి ప్రిలిమ్స్కి నువ్వు ఎక్కువ టైము ఇవ్వాలి. ఒక విధంగా ఇవ్వకూడదు. ఇవ్వాలి అంటే దేనికి ఇవ్వాలి? ఏదైతే టాపిక్స్ ఇంపార్టెంట్, ఎక్కడి నుంచి వస్తున్నాయో బిట్స్ చూసుకొని దానికి మాత్రమే ఇవ్వాలి. ఇవ్వకూడదు దేనికి? అసలు ఆ టాపిక్ నుంచి ఏం బిట్లు రానప్పుడు చదవడం వేస్ట్. 100% ఆఫ్ సిలబస్లో 50% ఆఫ్ సిలబస్ నుంచి నీకు 80% మార్క్స్ వస్తాయి. సో ఈ 50% సిలబస్నే నువ్వు 4-5 సార్లు రివిజన్ చేసుకుంటే 80 మార్క్స్ నీ చేతిలో ఉంటాయి. ఆ 20 మార్క్స్ దేవుడికి ఇచ్చేద్దాం, దేవుడి మీద భారం వేసేయడం అంతే. సో ఈ విధంగా చదువుకుంటే నేను మీకు చెప్తా ఏ సబ్జెక్ట్ ప్రిలిమ్స్ మెయిన్స్ నేను ఛాన్స్ తీసుకోలేను, అది మీరు చదువుకోండి. దాని సంగతి తర్వాత చూసుకుందాం. మెయిన్స్ అయితే కంప్లీట్ చేసుకోండి, ఈ విధంగా కంప్లీట్ చేసుకోండి. ప్రిలిమ్స్ అయితే నేను ప్రతి ఒక్క వీడియో సబ్జెక్ట్ వైజ్ చేస్తాను. అంతే ఫ్రెండ్స్, ఈరోజుకి వీడియో. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని.